హాయ్ అండి. సన్న చేపల ఫ్రై చాలా రోజులైంది చేసి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము. ముందు అన్నీ నీట్గా పైన అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా కడిగి లోపల కడుపులో ఉన్న అంత చెత్త చెదారం అంతా తీసేసి నీట్గా కడిగేసుకోవాలి. ఇలాగా నీట్గా కట్ చేసి తలలు లోపల పేగులు అన్నీ తీసేసి నీట్గా కడుక్కోవాలి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కూడా వేసి మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా వంపేసేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, శనగపిండి ఒక గుప్పెడు, బియ్యపిండి ఒక గుప్పెడు వేసుకోవాలి. బియ్యపిండి శనగపిండి రెండు కలిపి వేసుకోవాలండి. కారం వేసుకోవాలి. స్పూన్ సగం కారం మీకు సరిపోయినంత మీరు వేసుకోండి. మాకు ఒక స్పూన్ సరిపోతుంది. నిమ్మకాయ ఒకటి మొత్తం పిండేసుకోవాలి. ఈ కొలతలన్నీ ఒక హాఫ్ కేజీ చేపలు తెస్తే క్లీన్ చేసే వరకు అర కేజీ చేపలు అవుతాయి కదా, దాన్ని కొలత ఇది. ధనియా పౌడర్, గరం మసాలా ధనియా పౌడర్ అండి. ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి అన్నీ వేసి దంచి పెడతాం కదండి, అది కొంచెం వేయాలి. ఒక హాఫ్ స్పూన్ వేసి బాగా కలపాలి. కలిపి కొంచెం వాటర్ వేసి జారుగా కలపాలండి. కొంచెం వాటర్ వేసుకొని జారుగా కలుపుకొని 10-15 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి. మొత్తం జారుగా కొంచెం కలిపేసుకొని మన చెయ్యి మొత్తం మసాలా అంతా చేపలకు పట్టేంత వరకు కలిపి పెట్టేసేయాలి. ఉల్లిపాయ పకోడీ వేస్తాం కదండి, సేమ్ అలాగే అలాగే వేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. చాలా బాగా తినాలనిపిస్తుంది. ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద, వేడైపోయింది. ఇప్పుడు చేపలు వేసేసుకుందామండి. ఒక్కొక్కటి అలా వేసేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలండి.
ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి. మళ్ళీ ఉన్నాయన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకో. 2 వాయిల్లో అయిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అయిపోయిందండి. అన్నీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయి కలరు, క్రిస్పీగా. ఇందులో